ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం మన మొబైల్లో పేటిఎం అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హై ఫ్రెండ్స్, నా పేరు నవీన్. వెల్కమ్ టు నవీన్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి పేటిఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఈ పేటిఎం యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఇక్కడ లాంగ్వేజ్ని చూస్ చేసుకోమని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చూస్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే మీరు ఇక్కడ క్రియేట్ ఏ న్యూ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ మీ మొబైల్ నంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీ పేటిఎంకి ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు మీ ఇమెయిల్ ఐడిని ఇవ్వండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇమెయిల్ ఐడి ఇవ్వడం ఆప్షనలే, కానీ మీరు ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కోసం ఇమెయిల్ ఐడిని తప్పకుండా ఇవ్వండి. ఆ తర్వాత క్రియేట్ న్యూ అకౌంట్ పైన క్లిక్ చేస్తే మీ పేటిఎం అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు నెక్స్ట్ పేజ్లో ఓటీపీ కోడ్ని అడుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ పేటిఎం మీ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ కోడ్ని పంపిస్తుంది. ఆ ఓటీపీ కోడ్ని మీరు నెక్స్ట్ పేజ్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఫస్ట్ నేమ్ మరియు లాస్ట్ నేమ్ని కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అలాగే మీరు మేలా ఫీమేలా అనేది కూడా మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. మీ పేటిఎం అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. మీరు క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క పేటిఎం అకౌంట్ క్రియేట్ అయిపోతుంది మరియు ఇలా చూపిస్తుంది ఫ్రెండ్స్. మీ పేటిఎం లో ఇలా చూపిస్తుంది. అయితే మీరు మీ పేటిఎం అకౌంట్ ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ ఈమెయిల్ ఐడికి మీరు ఈ పేటిఎం అకౌంట్ లో ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ మెయిల్ ని పంపిస్తారు ఫ్రెండ్స్. ఈ పేటిఎం మీ ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ మెయిల్ ని పంపిస్తారు. మీరు ఆ ఈమెయిల్ ని ఓపెన్ చేసుకుని అక్కడ ఆ వెరిఫికేషన్ మెయిల్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అకౌంట్ వెరిఫై అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ పేటిఎం అకౌంట్ యొక్క కేవైసీని చేసుకోండి ఫ్రెండ్స్. అంటే కేవైసీని చేసుకోండి. అయితే మీరు మీ కేవైసీని చేసుకున్న తర్వాత ఏదైనా రీఛార్జ్ చేసుకున్నా లేదా బిల్ పేమెంట్ చేసినా మీకు 200 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందంట ఫ్రెండ్స్. అయితే ప్రెసెంట్ మీరు పేటిఎం అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలన్నా లేదా పేటిఎం అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేయాలన్నా లేదా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా లేదా మన బ్యాంక్ కి విత్డ్రా చేసుకోవాలనుకున్నా మీరు ఫస్ట్ కేవైసీని చేసుకోవాల్సి ఉంటుంది. మీ పేటిఎం అకౌంట్లో కేవైసీని చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్ని ఇవ్వండి. ఇక్కడ మీరు మీ 12 డిజిట్ ఆధార్ నంబర్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ పైన ఉన్న నేమ్ని యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మీకు ఆన్లైన్ లో కేవైసీ చేసుకునే ఆప్షన్ లేదు ఫ్రెండ్స్. పేటిఎం లో ఆన్లైన్ లో కేవైసీ చేసుకునే ఆప్షన్ లేదు. అయితే మీరు మీ యొక్క కేవైసీ వెరిఫికేషన్ కోసం మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ని మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా ఒక కేవైసీ పాయింట్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క కేవైసీ వెరిఫికేషన్ చేసుకోండి. అయితే మీరు దీనికి మీ యొక్క ఆధార్ కార్డ్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే మీ ఇంటి దగ్గర ఎక్కడ కేవైసీ పాయింట్ ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ నియర్ బై కేవైసీ పాయింట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు మీ ఇంటి దగ్గరలో ఎక్కడెక్కడ కేవైసీ పాయింట్స్ ఉన్నాయో ఇక్కడ మీకు చూపిస్తుంది. ఆ విధంగా మీరు మీ ఇంటికి ఏ కేవైసీ పాయింట్ దగ్గర అయితే అక్కడికి వెళ్ళి మీ యొక్క కేవైసీ వెరిఫికేషన్ చేసుకోండి. ఆ తర్వాత మీరు పేటిఎంలో మనీ యాడ్ చేయొచ్చు మరియు పేటిఎం ద్వారా అన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం పేటిఎంలో డబ్బులు ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. అయితే మీరు పేటిఎంలో డబ్బులు యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ యాడ్ మనీ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు యాడ్ మనీ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే మీరు ఎంత అమౌంట్ మీ యొక్క పేటిఎం అకౌంట్లో యాడ్ చేయాలి అని అనుకుంటున్నారో ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 200 రూపీస్ యాడ్ చేయాలని అనుకుంటున్నాను. అయితే ఈ 200 రూపీస్కి కాను మీ దగ్గర ఏదైనా ఒక ప్రోమో కోడ్ ఉంటే ఇక్కడ హ్యావ్ ఏ ప్రోమో కోడ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క ప్రోమో కోడ్ని ఎంటర్ చేసి అప్లై పైన క్లిక్ చేస్తే ఆ ప్రోమో కోడ్ని బట్టి మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసే ప్రోమో కోడ్ పైన ఎంత క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటే అంత క్యాష్ బ్యాక్ మీకు వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఏ ప్రోమో కోడ్ కూడా లేకుంటే ఇక్కడ యాడ్ మనీ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఈ పాపప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒకవేళ మీరు మీ పేటిఎం అకౌంట్లో కేవైసీ చేసుకోకపోతే మీ పేటిఎం అకౌంట్లో ఉన్న డబ్బు రీఛార్జ్ చేసుకోవడానికి మరియు ఇక్కడ చూపిస్తున్న స్టోర్స్లో పేమెంట్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు అని ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే బిల్ పేమెంట్స్కి కూడా మీరు ఇందులో ఉన్న అమౌంట్ని యూజ్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ మీరు కేవైసీ చేసుకుంటే మీరు మీ పేటిఎంలో ఉన్న అమౌంట్ మీకు ఇష్టానుసారంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎవరికైనా డబ్బులని పేటిఎం ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. అలాగే మీ బ్యాంక్కి కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఐ అండర్స్టాండ్ దగ్గర టిక్ మార్క్ పెట్టి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్.
ఆ తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ని ఇచ్చి పే నౌ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పే నౌ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ కోడ్ వస్తుంది ఫ్రెండ్స్. మీ యొక్క బ్యాంక్ నుంచి ఒక ఓటీపీ కోడ్ వస్తుంది. ఆ ఓటీపీ కోడ్ ని మీరు ఎంటర్ చేస్తే మీ యొక్క పేటిఎం అకౌంట్ లో డబ్బులు యాడ్ అయిపోతాయి. అయితే మీరు ఈ పేటిఎం అకౌంట్ ద్వారా ఎవరికన్నా డబ్బుల్ని పే చేయాలి అనుకుంటే, అంటే ఇన్స్టెంట్ పేమెంట్, అంటే అప్పటికప్పుడు పేమెంట్ చేయాలి అనుకుంటే ఇక్కడ పే పైన క్లిక్ చేసి మీరు పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా మీరు ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ యొక్క పేటిఎం అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పాస్బుక్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క పేటిఎం అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో ఇక్కడ మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఇక్కడ యాడ్ మనీ పైన క్లిక్ చేసి మీ యొక్క పేటిఎం అకౌంట్ లో డబ్బుల్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ పేటిఎం అకౌంట్ ద్వారా ఏదైనా ఒక యూపీఐ అడ్రస్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ యూపీఐ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క పేటిఎం యూపీఐ అడ్రస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఎవరి దగ్గర నుంచి పేమెంట్ ని యాక్సెప్ట్ చేయాలనుకుంటే ఇక్కడ యాక్సెప్ట్ పేమెంట్ పైన క్లిక్ చేసి మీ యొక్క పేమెంట్ ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు మీ పేటిఎం లో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ని ఓపెన్ చేసుకోవాలని అనుకుంటే ఇక్కడ కింద బ్యాంక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ యువర్ సేవింగ్స్ అకౌంట్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే మీ యొక్క పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఓపెన్ అయిపోతుంది. మరియు కొన్ని రోజుల్లోనే మీ యొక్క పేటిఎం డెబిట్ కార్డ్ అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీ పేటిఎం అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫేస్బుక్, వాట్సాప్ లో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.